ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్నినో ప్రభావంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని, వచ్చే జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు లేకుండా రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయానికి సంబంధించి కరువు పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయాలని అవగాహన కల్పించాలన్నారు. గ్రౌండ్ వాటర్ రోజురోజుకు పడిపోతుండటంతో గ్రౌండ్ వాటర్ పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు. వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వి పడిన ప్రతి వర్షం చుక్క కాపాడుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం ఎల్నినో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకున్నాం. గౌరవ సిద్దిపేట కలెక్టర్ గారు, 3 మండలాలు మున్సిపాలిటీ, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారికి 2 మండలాలు, హన్మకొండ మండలానికి 2, హన్మకొండ కలెక్టర్ గారికి 2 మండలాలు. విచిత్రమైనటువంటి విధంగా 3 కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం వల్ల గతంలో కూడా ఒక 1.5 years కింద ఇక్కడ నేను విధంగా 3 జిల్లా కలెక్టర్స్, ఆల్మోస్ట్ 1.5 years 2 years కింద 3 జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశం ఇక్కడనే ఆర్టీఓ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రంలో అన్ని తిరుగుతూ ఉన్నట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా సెగ్మెంట్స్ కంటే ఎక్కువగా కలెక్టర్స్, క్షేత్రస్థాయి అధికారులు కొంత ప్రోయాక్టివ్గా ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేటటువంటి 3 కలెక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి కూడా మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతను విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను జోక్యం చేసుకొని చూస్తున్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య, ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ జూన్ దాకా, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకు ఉన్నటువంటి వాటర్ బాడీస్ అన్ని గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా పశు సంపదకు సంబంధించి కూడా మన బాధ్యత. వాటికి సంబంధించినటువంటి దానా కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి గడ్డి, ఇతరత్ర అంశాలు, పశుగ్రాసం కావచ్చు, దాంతో పాటుగా రెసిడెన్షియల్స్ మనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఉన్నటువంటి పరిస్థితిని, దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆరుతడి పంటలు వేయాలంటూ ఉన్నాం. చాలా జాగ్రత్త వాళ్ళ తక్కువ భగవంతుడు ఎట్లనే వర్షాలు కురుస్తలే అని బండ్లు పోసుకొని నేను ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేస్తలేరు. ఉద్యానవన శాఖకు సంబంధించి కూడా మన ఎందుకంటే ఆయిల్ ఫామ్ పక్కనే ఫ్యాక్టరీ కాబట్టి కొంత రైతులను ఎక్కువ ఆకర్షించగలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండింటికి సంబంధించి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా, త్రాగునీరు, తర్వాత సేమ్ డిఆర్డిఓలు